విదేశాల్లో వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కుడ్ ఇంటర్నేషనల్ 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఈ సినిమా అయితే ఏం లేదు భయ్య, సోది స్టోరీ, వేస్ట్ మూవీ, అండర్ ఫ్లాప్. జై జై బాబు. మహేష్ బాబుకి ఇంతకుముందు అతడు ప్లస్ కలేజా సినిమా రెండు కలిపి దానికంటే డబల్కి డబల్ ఇచ్చాడు. ఏది డ్యాన్సులు 3 పాటలకు 3 పాటలు అంతకుముందు లేని విధంగా కని విని ఎరుగుని విధంగా మహేష్ బాబు ఈ సినిమాలో డ్యాన్స్ చేసిండు. అందరికీ కామెడీ ప్లస్ ఊరా మాస్ యాక్టింగ్ మనం ఈ సినిమా ద్వారా చూడగలుగుతాము. బ్లాక్ బాస్టర్ హిట్ ఫర్ మహేష్ బాబు. సంక్రాంతి మొగడు మహేష్ బాబు. గుంటూరు కారం ఇస్ ద విన్నర్ ఫర్ ది సంక్రాంతి. యాక్చువల్లీ సినిమా అంటే చాలా బాగుంది ఎందుకంటే అక్కడ మహేష్ అన్న ఉన్నాడు కాబట్టి క్యాస్ట్ కూడా చాలా బాగుంది. శ్రీలీల పర్ఫార్మెన్స్ ఇంకా చింపేసింది అనుకో. ఎట్లా అంటే బాగున్నాయి పర్ఫార్మెన్స్. అండ్ ఇంకేంటంటే స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే సాంగ్స్, మూవీలో సాంగ్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే బాబు పర్ఫార్మెన్స్ చెప్పాల్సి వస్తుంది మెయిన్గా. బాబు డ్యాన్స్కి ఆ స్టెప్పులకి అసలు మేము కుర్చీలు మొత్తం విరిగిపోయినా అనుకుంటున్నాం లోపల మేబీ. కానీ 1 మ్యాన్ షో అన్న బాబుది, 1 మ్యాన్ షో చాలా బాగుంది సినిమా మాత్రం. బాబు ఒకటే భుజాల మీద ఎత్తిండు సినిమాని. స్టోరీ కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేస్తుంటే బాగుంటాయి. కానీ హైలైట్ మహేష్ అని ఉన్నాడంటే సినిమా బ్లాక్ బస్టర్ తిరుగులేదు అంతే. సంక్రాంతికి గట్టిగా ఎత్తున్నాం. సూపర్ మూవీ, సూపర్. బాబు గురూజీ కలిస్తే మ్యాజిక్ అని తెలుసు కదా, తెలిసినప్పుడు మరి ఎలా ఉన్నాను ఎలా అవుతారన్నా. సినిమా బ్లాక్ బాస్టర్ అంటే యాక్షన్కి యాక్షన్, మాస్కి మాస్, సెంటిమెంట్కి సెంటిమెంట్ అండ్ తమనున్న మ్యూజిక్ అన్నీ బాగున్నాయి. ఈ పండుగకి హిట్ కొట్టాం. జై బాబు, జై మహేష్ బాబు, జై బాబు. బాగుందన్న, చూడడానికి మంచిగా ఉంది, చూడొచ్చు. బాగుంది షో, సూపర్ ఉంది. మహేష్ బాబు ఎక్స్ట్రాడినరీ. కుర్చీ మడత పెట్టి పెట్టుడే బాగుందన్న, బాగుంది, చాలా బాగుంది. జై బాబు. నైస్ మూవీ, ఫ్యామిలీ మూవీ, మదర్ అండ్ సన్ సెంటిమెంట్. మహేష్ బాబు యాక్టింగ్ సూపర్, డాన్స్ అయితే ఆసమ్, ఎవ్రీథింగ్ ఈస్ గుడ్, సూపర్ ఎక్సలెంట్. యా బ్లాక్ బాస్టర్, నో వర్డ్స్. అన్నీ సూపర్, ఏది బాగాలేదనేదే లేదు. ఎవ్రీథింగ్ ఈస్ ఆసమ్. థ్యాంక్ యూ. సినిమా మొత్తం బాణం. సినిమాలో అసలు సినిమానే లేదంటున్నారు కదా. సినిమా లేదు, బాణం. సినిమా మొత్తం బాణం. త్రివిక్రమ్ ఆర్కేం కనిపించలేదు అంటున్నారు కదా సినిమాలో. బాణం, సినిమా మొత్తం బాణం ఉంది, చూడదు. ఫ్యామిలీ ఎమోషన్స్ వర్కౌట్ అయితే సూపర్ హిట్ సినిమా ఇది. పండక్కి ఈ సంక్రాంతికి మొత్తం అందరూ కలిపి ఫ్యామిలీతో కలిపి సరదాగా చూసి రావచ్చు. మంచి సినిమా. హనుమాన్ హిట్ ఇది. ఈ రెండు సినిమాలు హిట్. అది ఫ్యామిలీ పరంగా ఉంది, ఇది భక్తి పరంగా ఉంది. 2 సినిమాలు హిట్టే. సినిమా ల్యాగ్ ఏం లేదు, ఫ్యామిలీస్ కనెక్ట్ అవుతుంది ఖచ్చితంగా, బాగా ఆడుతుంది. బ్రో సినిమాలన్నీ ఒకే ఫార్మేట్లో ఉంటాయి బ్రో. 4-5 కథలు అయ్యే తిప్పి తెస్తారు. ఇది కూడా అలాగే ఉంది. త్రివిక్రమ్ మార్క్ ఎప్పుడు ఒకలాగా ఎందుకు కనబడుతుంది బ్రో? ఉన్న పెన్ అంతా రాసిన త్రివిక్రమ్ ఏం లేదు. కేవలం మహేష్ బాబు 1 మ్యాన్ షోతో నడిచింది ఈ సినిమా మహేష్ బాబు మీద మాత్రమే నడిచింది. ఏమీ లేదు. సినిమా కేవలం మహేష్ బాబు మీద నడిచింది. సినిమా ఆడితే మహేష్ బాబు వల్ల ఆడాలి. ఏమీ లేదు బ్రో. హీరోయిన్ డ్యాన్స్ చేసింది, మహేష్ బాబు డ్యాన్స్ చేయడు, ఎప్పుడు డ్యాన్స్ అయినాడు. ఓ రేంజ్లో ఆడుతుందేమో చూద్దాం మరి. ఓకే, మొత్తం ఓవరాల్గా అన్నీ బాగుంది. సంక్రాంతి పండుగ సినిమాలో ఏం లేదంటున్నారు కదా. ఎవరు బ్రో చెప్పారు? త్రివిక్రమ్ ఆర్కే కనిపించలేదు అంటారు కదా. నన్ను ఇప్పుడు బాబు తర్వాత ఎవడన్నా? త్రివిక్రమ్ బ్రో పిల్లలు బ్రో. ఇప్పుడు పిల్లలు, ఇప్పుడు అందరూ వచ్చేవాళ్ళు పిల్లలు. బాబు తర్వాత నువ్వు కూడా ఏదన్నా బాబు తర్వాత ఏం మాట్లాడు? జై బాబు, జై బాబు, గట్టంనేని బాబు, మహేష్ బాబు ఒకటే బాబు అది ఒకటే బాబు. ఇప్పుడు దాకా ఇండస్ట్రీలో ముందు ఇప్పుడు దాకా పాన్ ఇండియాతో రికార్డులు పెట్టారు. అంటే చాలా డిసప్పాయింట్ అయినాం. చూడాలి నెక్స్ట్ ఎట్లా చేస్తాడో బాబు. అంటే లైక్
అన్నీ ఉంటాయి, స్టోరీ ఉంటుంది కానీ అది స్టోరీ కాదనమాట. మూవీ ఓవరాల్గా అంటే మహేష్ బాబు గారి ఎంట్రెన్స్ బాగుంది. 5 minutes దాకా ఫేస్ చూపించకుండా బాగా మేనేజ్ చేసినారు. ఎంట్రన్స్ షాట్ బాగుంటుంది. ఇంకా అన్నీ వచ్చేసినాయి, ఇంకా తమన్నా అన్నీ వచ్చేసినాయి. అరవింద సమేత సాంగ్ కాదు బ్రో, అది ఆ కుర్చీ మడత పెట్టే సాంగ్నే అరవింద సమేత సాంగ్. అదే బ్రో మీరు చూడాలి బ్రో, తర్వాత చెప్పారు ఇక మీరు ఏం చెప్తారు ఇంకా అంతే. అది యాక్టింగ్ బాగుంది. సినిమాని నేను చూసినది మహేష్ బాబు కోసం. మహేష్ బాబు తర్వాత ఎవరి కోసం అని చూడాలంటే శ్రీలీల డ్యాన్స్ బాగుంది. బాగుంది భయ్య, బాగుంది బాగుంది. కొత్తగా ప్రజెంటేషన్ వర్కౌట్ అయింది కానీ స్టోరీ కూడా బాగుంటే ఇంకా బాగుంటుంది. నడుస్తుంది, కలెక్షన్స్ వస్తాయి. అది ఇంకా చెప్పలేము, ఇంకా 2 సినిమాలు ఉన్నాయి కదా. హనుమాన్ చూడలేదు, చూసినాక చెప్తా ఎట్లుంటుంది. కొడితే పిల్లం ముందు ఎంచుకున్న దాని పేరు చెప్పేయాలి, అది కాన్సెప్ట్. మదర్ సెంటిమెంట్ అంటావా, అది వేరు, నెక్స్ట్ లెవెల్. అడుగుతున్నావు ఓకే, చాలా వచ్చాయి. మాట్లాడు బ్రో, మాట్లాడు. టైటిల్ తగ్గట్టు వరొద్దు, మాట్లాడు. కంటెంట్ కావాలి. ఏం లేదు, అది డిఫరెంట్ ఎమోషన్ తో గుద్దేశాడు బ్రో గుండెల మీద. ఫ్యామిలీ ఆడియన్స్ సంక్రాంతికి సూపర్ ఉంది. మార్క్ కనిపించిందే, త్రివిక్రమ్ మార్కే కనిపించింది అక్కడ. బాబు యాక్టింగ్ సూపర్ అసలు. బాబు అంతలా డాన్స్, మన సాంగ్స్ క్లిక్ అవ్వాలా యూట్యూబ్ లో థియేటర్లో, కానీ థియేటర్లో మాత్రం పిచ్చి కనెక్ట్ అయిపోయారు. అసలు ఎవరు ఇప్పుడు ఈ సినిమా చూసి మాట్లాడమనండి ఎవరినంటే బాబు వీడియో ఎగిస్తే మామూలు అసలు థియేటర్లో అరుపులే. మళ్ళీ పోతున్న థియేటర్లోకి, ఇప్పుడే మళ్ళీ చూస్తుంది బాబు యొక్క విధ్వంసాన్ని. స్టోరీ ఉన్నదే స్టోరీ, అక్కడ ఎవరు లేదండి. ఎవడు ట్రోల్ చేసేవాళ్ళ వాళ్ళ ఇంకా బూతులు వస్తే వాళ్ళని తిట్టాలంటే ఇంకా అమ్మో. నాకు శ్రీలీల కన్నా మీనాక్షి అంటే ఇష్టం కొద్దిగా, కానీ మీనాక్షి ఎక్కువ యాక్టింగ్ చేసిద్ది అనుకున్నా, కానీ శ్రీలీలనే ఎక్కువ చేసింది మూవీలోనా. కనెక్టింగ్, మదర్ సెంటిమెంట్ సూపర్ అసలు. అవన్నీ ఒక ఎత్తు అయితే, గుంటూరు గారు అనేది మదర్ సెంటిమెంట్ తో ఇంకొక ఎత్తు ఉంది. చూస్తే తెలిసిద్ది అంతే. వన్ మ్యాన్ షో అంతే. బాబు వన్ మ్యాన్ షో చేసి త్రివిక్రమ్, మహేష్ బాబు, తమన్, వీళ్ళు ముగ్గురే అంతే. తమన్ బీజం మరో అనిరుద్ధ్ కనిపించాడు. త్రివిక్రమ్ ఫస్ట్ హాఫ్ లో ఒక షాట్ ఉంటది, అరుపులే. బాబు డాన్స్ చేస్తాడు, అరుపులే. కొట్టినాం, గట్టి కొట్టినాం. బాబు అన్నట్టే మొన్న ప్రీ రిలీజ్ లో ఏమంటే ఏదైతే అన్నాడో గట్టి కొట్టినాం. అంధకారంలోకి వెళ్ళిపోండి బ్రో, మేము హడావిడి చేయబోతున్నాం. ఇంకా తగ్గేదేలే. సంక్రాంతి విన్నర్ ఇది. కనెక్ట్ అవుతుంది. ఏ మూవీ వచ్చినా గుంటూరు గారం కొట్టింది, గట్టి కొట్టింది. ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయ్యి హార్ట్ టచింగ్ మదర్ సెంటిమెంట్ ఫిలిం బ్రో, ఏది బీట్ చేయలేదు. ఏ సినిమా వచ్చినా పక్కకు జరగాల్సిందే. గుంటూరు కారం, గుంటూరు మిర్చి దింపిండు. ఏది లేదు, పోటీ లేదు. రాని పని అన్న. బాబు ముందు ఎవడన్నా స్టార్ హీరో, ఆయన సినిమా హిట్ అయితే 1 కాదు పోటీకి 10 సినిమాలు వేయండి. అవన్నీ పార్కింగ్ టికెట్ల వరకే, మాకు అవన్నీ సంబంధం లేదు. ఓన్లీ బాబు అంటే బాబే. బాబులకే బాబు, మహేష్ బాబు, జై బాబు. ఇంకోటి మా మహేష్ అన్న ఎలాగో మంచి పర్ఫార్మ్ ఇచ్చిండు, మంచి వన్ మ్యాన్ షో చేసిండు. శ్రీలీల అద్దరు కొట్టేసింది డాన్స్. ఇదొకటి చెప్తున్నా, శ్రీలీల అయితే అద్దరు కొట్టింది. యాక్టింగ్ పీక్స్ 100% డాన్స్ చేశాడు మహేష్ బాబు. గుర్తుకు రావాలి, అట్లుంది సినిమా. మహేష్ బాబు సినిమా
అట్లుంది. 3 సంవత్సరాలు టైం పడుతుంది, ఇంకా వెయిట్ చేస్తాం. రాజమౌళి ఇస్తాడు సినిమా, చూస్తాం దానికోసం. సినిమా అయితే అదిరిపోయింది భయ్య, సినిమా మస్తుంది. సినిమాలో స్టోరీ ఎవరు చెప్పిండు? సినిమా మొత్తం స్టోరీ. అమ్మ కొడుకు కోసం సినిమా ఉంది. శ్రీలీల యాక్టింగ్ అయితే తిరిగేసింది భయ్య, మస్తుంది. శ్రీలీల యాక్టింగ్, డాన్స్, అది కాక మ్యాథ్ డాన్స్ మస్తు వేసింది. దానికి దీనికి చాలా డిఫరెంట్ ఉంది. ఒకసారి చూడండి, చూసి అర్థమైతే చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. మహేష్ బాబు లుక్ అన్ని సినిమాలు వేరే ఉంది. అన్ని సినిమాలు వేరు, ఈ సినిమా వేరు. మహేష్ బాబు అన్న అసలు సూపర్ అన్న, ఎక్సలెంట్ అన్న. ఇప్పుడు ఏ రివ్యూలు రాసినా ఏం రాసినా నెగిటివ్ రివ్యూలు ఎన్నైనా రాస్తారన్న. ప్రతి ఒక్కరికి సోషల్ మీడియా ఉంది. ఎవరు ఎన్ని కూతలు కూసినా బాబు బాబే, జై బాబు, జై బాబు, జై బాబు అన్న. అట్లే లేదన్న, ఇప్పుడు పాన్ ఇండియా ఇట్లా అని చెప్తున్నారు. ఇదేం లేదు, బాబు ఇక్కడ జాతర మొదలు పెట్టిండు, మొత్తం జాతర అంతా వెళ్తుంది. ఇదే కొత్త పాన్ ఇండియా లేదన్న, అవన్నీ దీనికి సంబంధం లేదన్న. మనం మళ్ళీ బాబుని చూడాలంటే ఇట్లా మాస్ అవతారులో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తా ఉన్నా ఫ్రెండ్స్. అన్న ఆల్రెడీ చెప్పిండు, బీడీ పట్టుకోవద్దు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ వెళ్తాను. బాబు జాగ్రత్త ఆల్రెడీ చెప్పిండు. అయినా కానీ బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది సినిమా. లాస్ట్ 20 నిమిషాలు మహేష్ బాబు తప్ప త్రివిక్రమ్ ఏమీ లేదు భయ్య సినిమాలో. మహేష్ బాబే, త్రివిక్రమ్ ఏమీ లేదు. మహేష్ బాబే, త్రివిక్రమ్ లేడు. ఇంకా గుంటూరు కారం ఘాటు రెండు దగ్గర గుంటూరు అసలు బాగా చేసాడు. సూపర్ అల్టిమేట్. సంక్రాంతి మొగుడు మహేష్ బాబు. గుంటూరు సూపర్ హిట్. మహేష్ అన్నకి మళ్ళీ హిట్. గొంతు పోయింది. వేరే లెవెల్ సినిమా, మైండ్ బ్లోయింగ్. అమ్మ సెంటిమెంట్ బాగుంది. బ్లాక్ బస్టర్ సూపర్, హైలైట్, మెంటల్ మాస్ అంటే సినిమా. సూపర్ హిట్ అయిన సినిమా, సూపర్ హిట్. బాబులకే బాబు. చాలా బాగుందండి. పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం కాకుండా బాక్స్ ఆఫీస్ హానికరం పెట్టాల్సింది. జై బాబు, జై బాబు. బ్లాక్ బస్టర్ పాటలు బాగుంది సార్. సూపర్ హిట్. బాగుంది, చాలా బాగుంది. మహేష్ బాబు గారు పార్ట్ 2 అని ఇంకోటి తీస్తే చాలా బాగుంటుంది. ఇప్పుడు పార్ట్ 1 తీశారు, పార్ట్ 2 అని తీస్తే ఇంకా చాలా బాగుంటుంది. Hey all, నేను మీ సుమంత్ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీందర్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ గైస్, నేను మీ వర్షిని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్, దిస్ ఇస్ నిరుపమ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హాయ్ వ్యూవర్స్, నేను మీ శశాంక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు. హలో గైస్, నేను మీ యానీ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిట్స్ తెలుగు.